ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు నిజామాబాద్లో పర్యటించనున్నారు. సుమారు 700 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్వాయిలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు భూమి పూజ చేస్తారు. ఇక ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. తర్వాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. తర్వాత డిచ్పల్లి మండలం బర్డీపూర్ శివార్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎం రేవంత్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అజీం. ఇంకా రేవంత్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో, అలాగే ఏదైతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఏదైతే ఇప్పటికే అటు కొన్ని ప్రారంభోత్సవాలతో పాటు సభలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ పర్యటనలో భాగంగా సుమారు 700 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కూడా బర్దీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. అందులో తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో హెచ్ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అలాగే చూసినట్లయితే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఏదైతే శంకుస్థాపన ఉంది, మొత్తం అది మనం చూసినట్లయితే అంచనా వ్యయం 600 కోట్లు, ప్రతిపాదన పాఠశాలకు మాత్రం 200 కోట్లు, అంటే నియోజకవర్గాల వారీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యాయామం ఆ రకంగా మనకు ఏదైతే ఉంటుంది. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. యూనివర్సిటీ డిస్ప్లే సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. యూనివర్సిటీ ఆడిటోరియం పరిపాలన భవనం అడ్మిన్ బిల్డింగ్ లో కూడా ఏదైతే టీఎన్ఈ భవనం వీక్షణకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పర్యటిస్తారో అనంతరం ఒక సభ కూడా ఉంటుంది. సభలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో 123 స్థానాల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అడుగులు వేయాలని, 7 కార్పొరేషన్లకు గాను 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఏదైతే సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏదైతే వెళ్ళేవారో కూడా తెలియజేస్తున్నారు. అలాగే అటు ప్రతిపక్షాలకు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో ఏం చేయలేకపోయింది, ఎవరి జాతిపిత, ఎవరికి జాతిపిత, ఎక్కడ జాతిపిత అనుకుంటూ కూడా మాజీ సీఎం ఉద్దేశించి కూడా పలు కామెంట్స్ చేశారు. అలాగే బీజేపీ ఉద్దేశించి కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి సిబిఐకి ఇచ్చాము, అనేక కేసులు ఉన్నాయి, కానీ ఎందుకు బీజేపీ హరీష్ రావు, కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా ఏదైతే టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. సో ఓవరాల్ గా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఎక్కువ స్థానాలు ఇచ్చినట్టయితే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే ప్రచారం చేస్తున్నాం. సో ఈ రోజు నిజామాబాద్ లో సుమారు 700 కోట్లకు సంబంధించిన శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజయ్.